ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో దేవీ నవరాత్రుల ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఒక్కో రోజు తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో, అలాగే ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు 11 రోజులు ఎందుకు వచ్చాయో, 11 అలంకారాలు ఏమిటో, కొత్తగా వచ్చిన అలంకారం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేవీ నవరాత్రులు అనేవి ప్రతి సంవత్సరం శరదృతువులో ఆశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్య తర్వాత మొదలై విజయదశమి వరకు 9 రోజులు జరుపుకునే వేడుక. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు. నవరాత్రుల్లో దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం 2 సార్లు నవరాత్రుల వేడుకలు జరుపుకుంటాం. అందులో ఒకటి చైత్ర నవరాత్రులు, రెండోది శారదీయ నవరాత్రులు. ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని, తమను అనుగ్రహిస్తుందని నమ్మకం. సాధారణంగా అమ్మవారిని నవరాత్రుల్లో 9 రాత్రులు 10 అలంకారాలలో పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రుల్ని జరుపుకోనున్నామని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులను 11 రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో అమ్మవారు 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో, 11 అలంకారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి తిథి సెప్టెంబర్ 22 సోమవారంతో దేవీ నవరాత్రులు ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి అక్టోబర్ 2 గురువారంతో ముగుస్తున్నాయి. దసరా నవరాత్రులు 11 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు 11 అవతారాలలో దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. రెండవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ విధియ తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అనుగ్రహిస్తారు. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం. 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. మూడవ రోజు సెప్టెంబర్ 24 బుధవారం ఆశ్వయుజ శుద్ధ తదియ తిథి అండి. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. 4వ రోజు సెప్టెంబర్ 25 గురువారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఇదే ఈ 2025 సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతుంది. ఈ దసరా శరన్నవరాత్రుల్లో 11 రోజుల పాటు జరగనున్నాయి. ఇంతకుముందు 2016 సంవత్సరంలో 11 రోజుల పాటు జరిపారంట. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ 2025 సంవత్సరం అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. 5వ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి తదుపరి పంచమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. అమ్మవారు సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. 6వ రోజు సెప్టెంబర్ 27 శనివారం
ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి, తదుపరి షష్ఠి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారండి. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి ఈ లలితాదేవి. 7వ రోజు సెప్టెంబర్ 28 ఆదివారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి, తదుపరి సప్తమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ అమ్మవారిని పూజిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 8వ రోజు సెప్టెంబర్ 29 సోమవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి, తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. 9వ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. భవబంధాల్లో చిక్కుకున్న మానవుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. 10వ రోజు అక్టోబర్ 1 బుధవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ నవమి తిథి. ఈరోజు అమ్మవారు మహిషాసురమర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ రోజును మహానవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. 11వ రోజు అక్టోబర్ 2 గురువారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ దశమి తిథి. ఈ రోజునే విజయదశమి పండుగను జరుపుకుంటాం. అంటే దసరా పండుగను ఈరోజు జరుపుకుంటాం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం ఈ రాజరాజేశ్వరి దేవి అలంకారం. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితా దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఆ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన ఈరోజు తప్పక చేయాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.